గోవిందాయ నమః. ధనుర్మాసం కదా, స్వామివారిని అర్చించుకుని ఆరాధించుకున్నానండి. ఆ శ్రీ మహావిష్ణువుగా భావించి స్వామివారిని ఆరాధించుకుని అర్చించుకున్నాను. పరమ పవిత్రమైన మనకి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వ్రతం అనేది డిసెంబర్ 30వ తారీఖున వస్తోంది కదా. అలాంటి మహిమాన్వితమైన రోజుని మనం, పరమ పవిత్రమైన ఆ రోజుని ఎంతో అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా మన ఇంట్లో పూజన అనేది మనం చేసుకుందాం. పిండి దీపాలతో స్వామివారికి మహా ప్రీతి కదా. అలాంటి స్వామివారికి ప్రీతికరమైన పుష్పాలతో, నైవేద్యాలతో, పిండి దీపాలతో, తులసి మాలలతో మనకి మన ఇంట్లో ఏది కుదురుతో అది సమకూర్చుకొని మనం ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుని ఆ ముక్కోటి ఏకాదశి రోజున మనం స్వామివారిని అర్చించుకొని ఆరాధించుకుందామండి. జగత్తును ఏ విపత్తులు లేకుండా కాపాడమని, మన సంతానాన్ని, మన కుటుంబాన్ని, మన సౌభాగ్యాన్ని చల్లగా చూడమని, కోటి ఏకాదశులు చేసిన ఫలితం దక్కుతుందండి. అలాంటి ఏకాదశి ఫలితం దక్కుతున్నప్పుడు మనం ఏకాదశి వ్రత నియమనిష్టలను పాటించి స్వామివారిని అర్చించుకొని ఆరాధించుకుందాం. అలాంటి ముక్కోటి ఏకాదశి రోజున, వైకుంఠ ఏకాదశి రోజున మన తిరుపతి క్షేత్రంలో దర్శనం, ఉత్తర ద్వార దర్శనానికి మహాన్ భక్తులందరూ కూడా ఆ దర్శనాని కోసం అప్పటి నుంచి ప్రారంభమై మనకి ఒక 20 రోజుల వరకు ఆ ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుంది కదా. వాళ్ళ కష్టాలను కడతీర్చమని, కొత్త సంవత్సరం వస్తుంది అనే భావనతో భక్తులందరూ స్వామివారిని దర్శించుకుంటారండి. అలా కుదిరితే మీ అందరికీ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటే తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనం అంటారు కదా, అది కుదరలేని వాళ్ళు మన ఇంటిని వైకుంఠంగా మార్చుకుని అలాంటి స్వామిని ఆరాధించుకుని అర్చించుకుందామండి. ఎంతో మహిమాన్వితమైన ఏకాదశి. అలాంటి ఏకాదశిని మనం వదులుకోకుండా ఆరాధించుకొని అర్చించుకుందామండి. నాకు తెలిసిన విధంగా స్వామివారి గురించి 2 మాటలు మీతో పంచుకుంటున్నాను. అది ఎంతవరకు నిజమో అనేది నేను చెప్పే విషయాలలో మీకు ఏదైనా లోపం కనిపించినా, తప్పుగా భావించినా క్షమించండి. నేనైతే ప్రతిరోజు స్వామివారికి, అమ్మవారికి దీపారాధన చేసుకొని పూజించుకొని అర్చించుకుంటానండి. నాకు కుదిరిన రోజుల్లో స్వామివారిని ఆరాధించుకొని పూజించుకొని, మంచి రోజుల్లో కూడా నేను ఆరాధించుకుంటానండి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే ఇంట్లో నిత్య పూజ అనేది ముగుస్తుంది. మంచి రోజుల్లో, వారాలప్పుడు చాలా విశేషంగా చేసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది, ఆరాధించుకోవాలని. భక్తి అనేది మనలో చాలా ఉంటేనే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా. అలాంటి మహిమాన్వితమైన ఈ 30వ తారీఖున వచ్చే మంగళవారం వచ్చిందండి. ఏకాదశిని మనం ఎవరో వదులుకోకుండా ఆరాధించుకొని అర్చించుకుందామండి. తులసి దళాలను స్వామివారి పాదాలకి సమర్పించి, స్వామి నీవే దిక్కు, మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడు అని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మనం నమస్కారం చేసుకుంటే, ఉపవాస దీక్ష చేయలేని వారైనా సరే, ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆరాధించుకొని మనస్ఫూర్తిగా చాలండి. ఆ భగవంతుడికి తెలుసు కదా మన ఆరోగ్య పరిస్థితి. అలాంటి ఆరోగ్యాన్ని దూరం పెట్టి మనం వ్రత దీక్షలు చేయాలని చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ముందుగా మన ఆరోగ్యాన్ని చూసుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఆరాధించుకున్నట్లయితే సరిపోతుంది. ఉపవాసం చేయగలిగిన వాళ్ళు మాత్రం ఈ వ్రతాన్ని వదులుకోకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుని అర్చించుకుని మనం ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసుకుంటే చాలా మహిమాన్వితమైన ఫలాలను అందిస్తారండి స్వామివారు. ఈ ధనుర్మాసం కూడా నాకు కుదిరినంత వరకు ప్రతిరోజు నిత్య దీపారాధన అనేది చేసుకోవాలని సంకల్పం చేసుకున్నాను. ఆ స్వామివారు, అమ్మవారు ఏ విధంగా చేయించుకుంటారో నాతో అమ్మవారికి కుంకుమను అర్చించుకుంటానండి. స్వామివారి పాదాలకు తులసి దళాలను సమర్పించుకొని ధూపం, దీపం, నైవేద్యం, నా దగ్గర ఏ పండు, పాలు ఏముంటే అవి నైవేద్యంగానే సమర్పించుకుని
పుష్పాలతో భక్తి శ్రద్ధలతో అందరినీ చల్లగా చూడమని మనస్ఫూర్తిగా అష్టోత్తర శతనామావళితో లలితా సహస్రనామాలతో నేను ఈ పూజా గదిలో పూజని చేసుకుంటానండి. అలాగే ఈ వైకుంఠ ఏకాదశిని వదులుకోకుండా వ్రత దీక్షను చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఉందండి. మీ అందరి ఆశీస్సులతో ఈ వ్రత దీక్షను నేను పూర్తి చేసుకుని వైభవంగా స్వామివారిని ఆరాధించుకోవాలండి. మీరందరి ఆశీస్సులు నాకు ఉండాలి. మీ అందరూ నా భక్తి ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నా షార్ట్ వీడియోలకి చాలా సబ్స్క్రైబర్స్ అనేది వస్తున్నారు. లాంగ్ వీడియోలు అనేది ఇంకా ఎక్కువ మంది చూడట్లేదు. మనకి ఓర్పు అనేది అవసరం అనేది నాకు ఈ ఛానల్ పెట్టాక నాకు అర్థమైందండి. అయినా నన్ను ఆదరిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులతోటే నేను చేసుకున్న ఈ పూజను మీ అందరికీ దర్శన భాగ్యమైన కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు. స్వామి మాటలు వినడం, మనకు తెలిసిన దాని విషయాలని చెప్పుకోవడం, అలాగని అన్నీ తెలుసు అనే దానితో నేను చెప్పడం లేదండి. నేను చేసుకునే వ్రత విధానాన్ని, నేర్చుకున్న దాన్ని, నిత్యం చేసుకునే పూజనే నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. మీకు తెలిసిన కొత్త విషయాలు, వాళ్ళ మంచి విషయాలు ఏమైనా ఉంటే ఎలా పూజ చేయాలనే విషయాలను కూడా కామెంట్ రూపంలో తెలపండి. కానీ నా వీడియోకు మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుకు తీసుకెళ్ళండి. మీ అందరి ఆశీస్సులతో ఈ భక్తి ఛానల్ ముందుకు వెళుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మీరందరూ ఇంతవరకు ఆదరించడం వలనే ఈ సబ్స్క్రైబర్ అనేది ఇప్పటి వరకు ఇలా వచ్చారు నా ఛానల్కి. అందరికీ ధన్యవాదాలండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ జ్యోతి భక్తి వ్లాగ్స్.